జై శ్రీరామ్ అందరికి. గత 2 వీడియోలుగా ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే మనం మొదటి వీడియోలో ద్వాదశ జ్యోతిర్లింగాల పేర్లు అలాగే వాటికి వెళ్లే మార్గం గురించి మనం మాట్లాడుకున్నాం. రెండవ వీడియోలో మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథ ఈశ్వరుని జ్యోతిర్లింగం గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ రోజు మనం మూడో వీడియోగా రెండవ జ్యోతిర్లింగమైన మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడే బ్రహ్మరాంబాదేవి కూడా కొలువై ఉందని చెప్పవచ్చు. అంటే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన బ్రహ్మరాంబాదేవి శక్తిపీఠం కూడా ఇక్కడ కొలువై ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో ఈ శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి లింగానికి కాస్త ఎక్కువ వివరణగా చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి మొదటగా ఈ రోజు మనం పురాణాల్లో ఈ గుడి గురించి ఏం చెప్పారు, తర్వాత ఈ గుడి యొక్క మహిమ, తర్వాత క్షేత్ర ప్రాముఖ్యత, తర్వాత ఆ స్వామిని దర్శనం చేస్తే మనకు వచ్చే దర్శన ఫలం, తర్వాత బ్రహ్మరాంబాదేవి యొక్క శక్తిపీఠం గురించి, చివరగా మనం శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాల గురించి మనం మాట్లాడుకుందాం. తర్వాత వీడియోలో మనం చరిత్ర గురించి మనం మాట్లాడుకుందాం. కాబట్టి ముందుగా మనం వీడియో మొదలు పెట్టినట్లయితే ఈ గుడి గురించి పురాణాల్లో ఏం చెప్పారో దాని గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా పురాణాల్లో ఈ గుడి గురించి చాలా ప్రాముఖ్యత ఉంది. పూర్వం శిలాదుడు అనే ఋషి సంతానం కోసం చాలా కాలం పాటు తపస్సు చేసి శివుని అనుగ్రహాన్ని పొందుకుంటాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని చెప్తాడు. నీపై భక్తి గల 2 కుమారులని నాకు ప్రసాదించండి స్వామి అని శివుడిని కోరతాడు శిలాదుడు. అప్పుడు శివుడు తథాస్తు అంటాడు. ఆ వరప్రసాదం వలన 2 కొడుకులు అతనికి పుడతారు. వాళ్ళ పేర్లు ఏంటంటే మొదటి వాని పేరు నంది, తర్వాత వాడి పేరు పర్వతుడు అని నామకరణం చేశాడు శీలాదుడు. పుట్టుకతోనే శివభక్తులైన వారిద్దరూ తగిన సమయంలో శివుని గురించి తపస్సు చేయడం మొదలుపెట్టారు. వారి తపస్సుకు మెచ్చిన శివుడు వారి ముందుగా నందికి ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమన్నాడు. అందుకు నంది సంతోషించి, స్వామి, సర్వదా నీవు నాపై నివసించాలని కోరుకున్నాడు. నిన్ను బోసే భాగ్యం నాకు ప్రసాదించమని అతను కోరుకున్నాడు. అలాగే మహాదేవుడు దానిని అనుగ్రహించాడు. నంది పర్వతం రూపం పొందాడు. శివుడు దానిపై వెలిశాడు. అదే శ్రీశైలానికి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న నంద్యాల ప్రక్కనున్న మహానంది క్షేత్రం. తర్వాత పర్వతానికి ప్రత్యక్షమయ్యాడు శివుడు. వరం కోరుకోమన్నాడు. అందుకు పర్వతుడు, స్వామి, పర్వత రూపం దాల్చిన నాపై ఎల్లప్పుడూ నివసించాలి. నేను తపస్సు చేసిన ఈ స్థలంలో నువ్వు పర్వతలింగ నామధేయంతో వెలిసి ఈ పర్వత శిఖరం చూసినంత మాత్రాన భక్తులు పునర్జన్మ లేకుండా మోక్షాన్ని పొందాలి అని కోరుకున్నాడు. సమస్త తీర్థాలు, సకల దేవతలు ఇక్కడ సన్నిధానం పొంది ఉండాలి అని కోరాడు. అలాగే అని మహాదేవుడు వరాన్ని ప్రసాదించి అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. పర్వతుడు శ్రీ పర్వతము అయ్యాడు. శివుడు పర్వతలింగం స్వామిగా అక్కడ వెలిశాడు. కాలాంతరంలో శ్రీ పర్వతం శ్రీశైలంగా మనకిప్పుడు పిలువబడుతుంది. పర్వతలింగాన్ని మల్లికార్జున స్వామి లింగంగా మారింది. అలాగే వృద్ధ మల్లికార్జుని కథ కూడా పురాణాల్లో ఉంది. పూర్వం ఒక రాకుమార్తె శివుణ్ణి ప్రేమించి అతనినే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. తల్లిదండ్రులు ఆమె కోరికను ఒప్పుకోలేదు. ఆమె నిరంతరం శివుని గురించి ఆలోచిస్తూ పూజలలో, జపాలలోనే కాలాన్ని కొనసాగిస్తూ వచ్చింది. అందులో ఒకరోజు ఆమె కలలో కనిపించి ఒక తుమ్మెద ఇలా చెప్పింది. తన కోసం వేచి ఉండమని, తానే వచ్చి వివాహం ఆడతానని చెప్పాడు. ఆమె మెలకువ వచ్చి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఒక తుమ్మెద కనిపించింది. ఎగురుతున్న తుమ్మెదను అనుసరిస్తూ శ్రీశైల ప్రాంతంలోని అడవికి చేరి అక్కడ తుమ్మెద వాలిన పొద క్రింద శివుణ్ణి ధ్యానిస్తూ ఆయన కోసం వేచి ఉండడం మొదలుపెట్టింది. ఆ అడవిలోని చెంచులు ఆమెను చూసి ప్రతిరోజు పాలు, తేనె, పండ్లు మొదలైన ఆహారం ఆమెకి ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు శివుడు పార్వతితో కలిసి ఆ ప్రాంతానికి వచ్చాడు. పార్వతికి ఆ రాకుమార్తెను చూపించి ఆమె తనను వివాహం చేసుకోబోతుందన్నది చెప్పాడు. అప్పుడు పార్వతి హేళన చేయగా శివుడు తన మాటలను నిరూపించదలిచి ఒక వృద్ధుని రూపంలో రాకుమార్తెకు వెళ్ళి, ఓ రాకుమారి, నేను నీ కొరకై వెతకి ముసలిమాడనైతిని. ఇంతకాలమునకు నీ చెంతకు నేను చేరాను. నా ముసలి రూపమును లెక్క చేయక వివాహం ఆడదవా అని అడిగాడు. అందుకు రాకుమార్తె సమ్మతించి సొంత బిడ్డవలే సాకిన చెంచుల వద్దనను వినక, చెప్పిన మాట కూడా వినక శివుణ్ణి వివాహం చేసుకున్నది. ఈ సందర్భంగా చెంచులు కొత్త అల్లుని కొరకు విందుని ఏర్పాటు చేయక మద్యము, మాంసముతో కూడిన విందుని శివుడు అంగీకరించలేదు. రాకుమార్తె ఎంతగానో నచ్చ చెప్పింది. అయినా వినపడినట్లుగా అలిగిపోసాగాడు శివుడు. అప్పుడు ఆమె, మల్లయ్య, ఓ చెవిటి మల్లయ్య, నిలబడని గట్టిగా అరిచింది. అయినా శివుడు లెక్క చేయలేదు. అప్పుడు రాకుమార్తె, లింగరూపైన నిన్ను వివాహమాడాలని అనుకోవడం నాదే తప్పు, అక్కడే లింగంగా మారిపోని శపించింది. వృద్ధుడైన అదే రూపం
లో శివుడు లింగంగా మారిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన పార్వతి రాకుమార్తెను చూసి, ఓసి భ్రమరమును వెంబడించి వచ్చిన నీవు తుమ్మెదగా మారిపోవుదుగా కానీ తిరిగి ఆమె శపించింది పార్వతీదేవి. శివుని భార్య అయిన భ్రమరి తుమ్మెద భ్రమరాంబగా నిలిచిపోయింది. ఇప్పటికీ వృద్ధ మల్లికార్జున స్వామిని చెవిటి మల్లయ్య, ముసలి మల్లయ్య, వృద్ధ మల్లయ్య అని భక్తులు పిలుస్తూ ఉంటారు. ఇక మనం ఈ క్షేత్ర ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకుంటే, సకల లోక ఆరాధ్యమైన శ్రీశైల మహాక్షేత్రం ఈ భూమి మండలానికి నాభిస్థానంగా ఉందని మన పురాణాలు చెప్పిస్తాయి. ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా ఏ పూజ చేసినా, ఏ వ్రతం ఆచరించినా సంకల్పంలో శ్రీశైలాన్ని, అంటే పూజ చేసేటప్పుడు సంకల్పంలో శ్రీశైలాన్ని స్మరిస్తూ శ్రీశైల ఈశాన్య ప్రదేశి, శ్రీశైల ఉత్తర దిగ్భాగే అని తాము శ్రీశైల క్షేత్రానికి ఏ దిక్కున ఉండి పూజ చేస్తున్నారో వివరంగా సంకల్పంలో చెప్పుకుంటారు. అలా అక్షయ వరాలనిచ్చే దక్ష ద్వారకుడు తనను చూడవచ్చే లక్షలాది భక్తుల మోక్షాన్ని ప్రసాదిస్తూ కొలువుతోరున్న ఈ దక్షిణ కైలాసం ప్రతి భక్తుని మనసును ఇట్టే ఆకట్టుకుంటుంది. ఉత్సవ సమయంలో తప్ప సాధారణ రోజులు కులమతం లింగ వయో వివక్షత లేకుండా స్వామిని తాకి తల ఆనించి తమ కష్టాలను చెప్పుకునే అవకాశం ఉన్న ఈ క్షేత్రంలో భక్తులు శ్రీ మల్లికార్జున్ని స్వయంగా అభిషేకించవచ్చు. కానీ అందుకు అవసరమైన రుసుము చెల్లించి టికెట్ని ముందే తీసుకోవాలి. పూజా ద్రవ్యాలను భక్తులే తెచ్చుకోవాలి. బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి అని 3 పర్వతాలకు పాదాభివందనం చేస్తూ తన మువ్వల సవ్వలతో వేషఘోషాలను గుర్తుకు తెచ్చే పావన కృష్ణ వైనీ నది పాతాళ గంగా అనే పరుతో ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ఈ క్షేత్రానికి మరింత పవిత్రతను సంతరించి పెడుతూ ఉండేది. 18 పురాణాలలోనే కాక భారత రామాయణంలోను, సంస్కృత, ఆంధ్ర, తమిళ, కన్నడ, మరాఠీ గ్రంథాలన్నింటిలోనూ ప్రస్తావించబడిన ఈ క్షేత్రం గురించి స్కాంద పురాణంలో శ్రీశైల కాండం గురించి పూర్తిగా వివరిస్తుంది. ఈ క్షేత్రం ప్రశాంతతకు ముగ్ధులైన శ్రీ శంకర భగవత్పాదులు కొంతకాలం ఇక్కడ తపస్సు చేసి శివానంద లహరి అనే గ్రంథాన్ని ఇక్కడే వ్రాసినట్లుగా మనకి చెప్పబడుతున్నది. శ్రీ శంకర భగవత్పాదులు యోగతరావరి అనే గ్రంథంలో సిద్ధి తదావిధ మనోవిలాయం సామధు శ్రీశైల శృంగ కుహారేగు కదోపలప్స్యే అంటే శ్రీశైలంలో పర్వత కుహరాల్లోని సిద్ధిని పొందాలని కోరుకోవడం ఈ క్షేత్రం యొక్క గొప్పదానిని మరో తార్కాణం. ఇక మనం శ్రీశైల మహిమ గురించి మనం మాట్లాడుకుంటే 12 జ్యోతిర్లింగాలలో రెండవదైన ఈ శ్రీ మల్లికార్జున స్వామికి 18 శక్తి పీఠాలలో ఒకరైన శ్రీ భ్రమరాంబదేవికి నిలయమైన ఈ మహాక్షేత్రం వేదములకు ఆలవాలమై సకల సంపదలకు పుట్టినిల్లై 8 శృంగాలతో 44 నదులతో 60 కోట్ల తీర్థరాజాలతో పరాశర భరద్వాజాది మహర్షుల తపోవనాలతో చంద్రగుండ సూర్యగుండాది పుష్కరిణీలతో స్పర్శవేదులైన లతలు చెట్లు మరియు లింగాలతో అనంతమైన ఔషధులతో విరాజిల్లుతూ యాత్రికుల మనస్సును ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక మనం ఇక్కడ ద్వారాలు ఉపద్వారాలు గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ముఖ్యమైన ద్వారాలు, దానికి ఉన్న ఉపద్వారాలు. 384 కిలోమీటర్ల దూరం పొడవు 30 ఆమడల వెడల్పు గల ఈ మహాక్షేత్రానికి ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం తూర్పు ద్వారంగాను, కడప జిల్లాలోని సిద్ధపటం దక్షిణ ద్వారంగాను, మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపురం పశ్చిమ ద్వారంగాను, ఉమామహేశ్వరం ఉత్తర ద్వారంగాను పురాణాలు చెప్తున్నాయి. ఇంతేగాక 4 మూలల 4 ఉపద్వారాలు కూడా చెప్పబడినాయి. అవే పుష్పగిరి క్షేత్రం ఆగ్నేయ ద్వారంగాను, సోమశీల క్షేత్రం నైరుతి ద్వారంగాను, సంగమేశ్వర క్షేత్రం వాయువ్య ద్వారంగాను, అలాగే సోమశీల క్షేత్రం నైరుతి గురించి మనం మాట్లాడుకున్నాం. సంగమేశ్వర క్షేత్రం వాయువ్య ద్వారం, ఏలేశ్వర క్షేత్రం ఈశాన్య ద్వారంగా మనం మాట్లాడుకున్నాం. ఇక మనం స్వామిని అమ్మవారిని దర్శనం చేసుకుంటే మనకు వచ్చే దర్శన ఫలం గురించి మనం మాట్లాడుకుంటే, కురుక్షేత్రంలో లక్షల కొద్ది దానం ఇచ్చిన, 2000 సార్లు గంగా స్నానం చేసిన, నర్మదా నది తీరంలో బహుకాలం తపస్సు ఆచరించిన, కాశీ క్షేత్రంలో లక్షల సంవత్సరాలు నివసించిన ఎంత పుణ్యం మనకు లభిస్తుందో అంతటి మహాపుణ్యం శ్రీశైల మల్లికార్జున స్వామిని ఒక్కసారి దర్శించిన అందరినీ కలుగుతుందని కాంద పురాణంలో మనకు చెబుతున్నారు. శిఖర దర్శన మాత్రాన అనంతమైన పుణ్యాన్ని సంతరించుకొని పెట్టి పునర్జన్మ నుంచి ముక్తిని కలిగే ఈ క్షేత్రాన్ని ఆయా మాసాలలో సందర్శించే వారు వాజపేయ, అతిరాత్ర మొదలైన మహాయజ్ఞాలు ఆచరించినందున వలన కలిగే ఫలాన్ని, కన్యాదానం, గోదానం మొదలైన మహాదానాలు చేసినందువల్ల కలిగే ఫలాన్ని
అనాయాసంగా పొందుతారని శివుడు పార్వతికి స్వయంగా చెప్పినట్లు కూడా స్కాంద పురాణాలు మనకి తెలుపుతున్నారు. యుగ యుగాలుగా ప్రసిద్ధికెక్కిన ఈ శైవ క్షేత్రంలో కృతయుగంలో హిరణ్యకశిపునికి పూజా మందిరంగా, అహోబిల క్షేత్ర సభామండపమని, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాస సమయంలో సతీ సమేతుడై శ్రీశైలనాథుని సేవించి సహస్రలింగాన్ని ప్రతిష్ఠించాడని, పాండవులు తమ వనవాస సమయంలో ద్రౌపది సమేతులై ఈ క్షేత్రంలో కొంతకాలం నుండి లింగాలను ప్రతిష్ఠించారని చెప్పబడుతుంది. ఇందుకు నిదర్శనంగా నేటికి ఈ క్షేత్రంలో రామ ప్రతిష్ఠ సహస్రలింగం, సీత ప్రతిష్ఠ సహస్రలింగం, పాండవుల చేతే ప్రతిష్ఠించబడిన సద్యోజాత మొదలైన 5 లింగాలు భక్తుల సేవని అందుకుంటూ ఉన్నాయి. ఇక మనం అక్కడ సదుపాయాల గురించి మాట్లాడుకుంటే విజయవాడ నుంచి 230 కిలోమీటర్లు ఉంటుంది దూరంలో, హైదరాబాద్కు 220 కిలోమీటర్ల దూరంలో గల ఈ క్షేత్రంలో యాత్రికుల వసతికి సుమారు 30 నుంచి 50 పైగా ప్రైవేటు సత్రాలు ఉన్నాయి. వీటిలో కొన్ని వసతి సౌకర్యంతో పాటు ఉచిత భోజన సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాయి. దేవస్థానం నుంచి యాత్రికుల కొరకు గదులు, కాలేజీలు నిర్మించారు. వీటిలో ఒక గది లేక కాటేజీకి 100 నుంచి 500 నుంచి వరకు అద్దె వసూలు చేస్తారు. దేవస్థానం ప్రతిరోజు మధ్యాహ్నం కొంతమందికి ఉచిత భోజనాన్ని కల్పిస్తుంది. భక్తుల దేవస్థానం చే నిర్ణయించబడిన డబ్బు చెల్లించి శాశ్వత కళ్యాణం, శాశ్వత అన్నదానం జరిపించుకోవచ్చు. కొన్ని ఇతర శాశ్వత పూజలు కూడా ఉన్నాయి. దేవస్థాన శ్రీశైల ప్రభాన ఆధ్యాత్మిక మానస పత్రికను కూడా నడుపుతుంది. అలాగే వీరికి కూడా ఒక వెబ్సైట్ ఉంది. నేను కుదిరితే దాన్ని కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక మనం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకరైన బ్రహ్మరాంబదేవి గురించి మనం మాట్లాడుకుంటే, ఒకప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి 2 కాళ్ళ జీవుల నుండి గాని 4 కాళ్ళ జీవుల నుండి గాని తనకు మరణం లేకుండా వరాన్ని పొందాడు. వరగర్వంతో సకాల లోకాలను బాధిస్తున్న అరుణాసురుని సంహరించే శక్తి లేక దేవతలందరూ ఆదిశక్తిని శరణు కోరారు. అప్పుడు ఆమె అరుణునితో యుద్ధానికి తలపడింది. వేలాది తుమ్మెదలను అరుణుని సంహారానికి పురిగొల్పింది. 6 కాళ్ళ జీవులైన తుమ్మెదలు ఒక్కసారిగా అరుణాసురుపై బడి పుట్టి అతన్ని సంహరించాయి. దేవతల కోరికపై ఆదిశక్తి బ్రహ్మరాంబికగా అక్కడే వెలిసింది. ఇందుకు గుర్తుగా అమ్మవారి ఆలయం వెనుక గల గోడల నుండి బ్రహ్మజుంకారం ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. 18 శక్తి పీఠాలలో ఒకలైన శ్రీశైల పీఠాన్ని అధిష్ఠించి బ్రహ్మరి శక్తి భక్తుల అభిష్టాలను తీర్చడంలో ప్రఖ్యాతగాంచింది. ఈ 18 శక్తి పీఠాల్లో గొప్పదైన బ్రహ్మరాంబ శక్తి పీఠం ఒకటి. ఇక మనం శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాల గురించి మనం మాట్లాడుకుంటే, మల్లికార్జున ఆలయం, ఆలయ ప్రాకారం, గోపురాలు, ప్రధాన ఆలయం, మల్లికార్జున స్వామి, శనగల బసవన్న, సప్త మాతృకలు, మనోహర గుండం, బ్రహ్మగుండం, విష్ణుగుండం, బ్రహ్మ ఆలయాలు, హేమారెడ్డి మల్లమ్మ అక్క మహాదేవి గుడులు, ఉమామహేశ్వరుడు, అద్దాల మండపం, అర్ధనారీశ్వరుడు, పాండవులు ప్రతిష్ఠించిన లింగాలు, వీరభద్రస్వామి, మల్లికాగుండం, సారంగధర మఠం, బలిపీఠం, వృద్ధ మల్లికార్జున, రామ ప్రతిష్ఠిత సహస్రలింగం, త్రిఫల వృక్షం, సీతా ప్రతిష్ఠిత సహస్రలింగం, త్రిఫల వృక్షం, సమాధి, శ్రీ బ్రహ్మరాంబదేవి ఆలయం, లోపాముద్ర శిల్పమండలం, రుధిరగుండం, యాగశాల, నిత్య కళ్యాణ మండపం, అన్నపూర్ణ మందిరం, శంకర మఠం, ఆరామవీరేశ్వరాలయం, గంగాధర మండపం, శృంగేరి శారదా మఠం, పంచమఠాలు, ఘంటామఠం, విభూది మఠం, రుద్రాక్ష మఠం, సారంగధర మఠం, నందుల మఠం, మల్లమ్మ కన్నీరు, గిరిజాశంకరుడు, వరాహతీర్థం, పశుపతినాథలింగం, గోగర్భం, బయలు వీరభద్రుడు, గంగాభవాని స్నానఘట్టాలు, శివాజీ స్ఫూర్తి కేంద్రం, చంద్రకుండం, అంకాలమ్మ గుడి, ప్రసన్న ఆంజనేయ స్వామి, పాతాళేశ్వరుడు, విఠలేశ్వరాలయం, పాతాల గంగ స్నానఘట్టాలు, సిద్ధిరామప్ప కొలను, సాక్షి గణపతి, హటకేశ్వరాలయం, ఫాలధార పంచదారలు, శిఖరేశ్వరం, భీముని కొలను, నాగులూటి వీరభద్రుడు, అక్క మహాదేవి గుహలు, ఇష్టకామేశ్వరి దేవి, కదలివనం, దత్తాత్రేయ పాదుకలు, ఇలా చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఇక మనం తర్వాతి వీడియోలో మనం చరిత్ర గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో ఇంతవరకు మీరు తెలుసుకున్నారు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మనం తర్వాత వచ్చే వీడియోలో మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నచ్చిందా నచ్చలేదా అనేది. దానివల్ల నేను ఇంకొద్దిగా విషయాలు తెలుసుకుంటాను. జై శ్రీరామ్ అందరికీ.